హెల్త్ కి ఎవరు రెస్పాన్సిబుల్ బిగ్ బాస్? మీరు రెస్పాన్సిబుల్, ఆ దువ్వాడ శ్రీను గారు రెస్పాన్సిబుల్. ఈ గొంతు ఏంటి, ఈ టోన్ ఏంటి, ఆ బిగ్ బాస్ చూసే గంట సేపు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తుంటే ఈవిడ గోల ఏంటి, ఈవిడ అరుపులేంటి బిగ్ బాస్? అమ్మా మాధురి గారు, అది బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నావా లేకపోతే దువ్వాడ ఫామ్ హౌస్ అనుకుంటున్నావా? అమ్మా వాళ్ళు కంటెస్టెంట్స్ అనుకుంటున్నావా లేకపోతే నీ ఫామ్ హౌస్ లో వర్కర్స్ అనుకుంటున్నావా? నీ రూల్స్ ఏంటి, నీ అజమాయిషీ ఏంటి, నీ యాటిట్యూడ్ ఏంటి? కూర్చోమంటే నుంచుని మాట్లాడతానంటావు, వంట చేయమంటే నాకు ఇష్టమైనప్పుడు చేస్తానంటావు, సంచాలకులు చెప్పకుండానే బర్నీ గారు అవుట్ 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 అని చెప్పేసి అంటావు. ఈ రోజులో నేను పడుకుంటాను కాబట్టి మీరు అందరూ పడుకోవాలి, లైట్ చేస్తే మీరు అందరూ పడుకోవాల్సిందే అంటావు. అమ్మ బాబోయ్, పూర్వకాలంలో సూర్పణక మండోదరి అనే పేర్లు విన్నాం, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం బిగ్ బాస్. చాలా థ్యాంక్స్ అమ్మా ఇలాంటి వాళ్ళని చూపించినందుకు. ఒక గంట సేపు చూస్తేనే మేము భరించలేకపోతున్నాము, ఇంకా హౌస్ లో ఉన్న పిల్లల్ని చూసారా అక్కడ ఇమాన్యుయల్ సాయి పిట్టల్లాగా కరుసుపోయారు ఒకళ్ళనొకళ్ళు. ఈవిడ టోన్కి భయపడిపోయి బాబోయ్ ఇంకెన్ని చూడాల్సి వస్తుందో, ఈవిడ ఎన్ని రోజులు ఉంచుతారో, ఎన్ని రోజులు చూడాలో, చెవుల నుంచి రక్తం కారిపోతుంది బిగ్ బాస్. దయచేసి ఎలిమినేట్ చేయండి బిగ్ బాస్, ఎలిమినేట్ చేయండి బిగ్ బాస్, దయచేసి మా హెల్త్ గురించి ఎలిమినేట్ చేయండి బిగ్ బాస్.